దేవుని మాట జీవం కలిగింది. నిజంగా గత దినాలుగా ఆయన మాట మనల్ని ఎంతగానో ఆదరిస్తుంది. ఆయన మాట మనల్ని ఎంతగానో బలపరుస్తుంది. ఆయన మాట మన జీవితానికి ఒక గొప్ప వెలుగునిస్తుంది. అటువంటి మాటలు గత దినాలుగా ప్రభువైన యేసుక్రీస్తు మన కుటుంబాలతో మాట్లాడుతూనే ఉన్నారు, మనల్ని ఆదరిస్తూనే ఉన్నారు, మన నడకను కూడా సరిచేస్తూనే ఉన్నారు. ఈ శుద్ధీకరణ కూడిక రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట, ఇంతకాలం కూడా మన జీవితంలో ఎప్పుడూ కూడా ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బలహీనతను వచ్చినా కానీ, అది వ్యాపార విషయమే కానీ, వివాహ విషయమే కానీ, అది ఏ కార్యమైనా, ఏ పనైనా కానీ, చాలామంది మొదటిగా దేవుణ్ణి ఆశ్రయించడం కన్నా మనుషుల్ని ఆశ్రయిస్తున్నారు. ఈరోజు ఎందుకో ఈ శుద్ధీకరణ కూడిక రోజున రక్షించబడిన మనం, రక్షణలో ఉన్న మనం ఆశ్రయించవలసింది దేవుణ్ణే. నీకు ఆస్తున్నా, అంతస్తున్నా, అందం ఉన్నా, ఏదున్నా సరే, కొంతమంది కొన్నిసార్లు మనుషులను ఆశ్రయిస్తారు. మనుషుల ఆశ్రయం కొంతకాలమే. మనుషులు మన పక్షాన నిలబడేది కొంతకాలమే. మనుషులు మనతో ఉండేది కొంతకాలమే. అందుకే కీర్తనకారుడు అంటాడు, 142వ కీర్తన 4వ వాక్యం నుండి మనం చదివితే, నా కుడి పక్కను నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒక్కడునూ నాకు లేకపోయెను, ఆశ్రయమేదియూ నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడేవాడు ఒక్కడు కూడా లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాశ్రయము నీవే అని నేను అనుకొంటిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు జీవితంలో ఎన్నో శ్రమలున్నాయి, ఎన్నో అవమానాలు ఉన్నాయి. దావీదు అంటున్నాడు, అయ్యా నా కుడి పక్కన ఎవరో లేకపోయినా, నా పక్షాన ఎవ్వరూ నిలవకపోయినా, నన్ను ఎరగని జనం ఎవ్వరూ లేకపోయినా, నాతో ఎవ్వరూ నిలబడకపోయినా, నాకు ఆశ్రయంగా ఎవ్వరూ లేకపోయినా, ఇదిగో నా పక్షాన మాట్లాడేవాళ్ళు ఎవరూ లేకపోయినా, ఒకవేళ నేను దిక్కులేని వాడినైనా కానీ జాలిపడేవాడు ఒక్కడో లేకపోయినా, యెహోవా నేనే నీకు మొరపెడతా. ఎవరూ లేకపోయినా, నా కుడి పక్కన ఎవరూ లేకపోయినా, జాలిపడేవాడు లేకపోయినా, నా పక్షాన మాట్లాడేవాడు ఎవడో లేకపోయినా, యెహోవా నేను నీకే మొరపెడతా, నేను నీకే మొదలుపెడతా. ఎందుకు? ఆశ్రయదుర్గము నీవే. ఆశ్రయించేది ఆయనే. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పకనే చెప్తున్న మాటలు ఇవి. నీ కుడి పక్కన ఎవరో లేకపోయినా, నీ పక్షాన మాట్లాడేవాడు ఎవరూ లేకపోయినా, నిన్ను ఎరగని వారు ఎవ్వరూ లేకపోయినా, ఇదిగో నీకు దూరంగా అనేకులు ఉన్నా కానీ నువ్వు దేవునికి గనక మొరపెట్టగలిగితే ఆశ్రయము ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు పక్షాన ఎవరూ లేరు. సౌలు అనే శత్రువు తరుముతున్నప్పుడు, సౌలు వెంటాడుతున్నప్పుడు, అరణ్య మార్గములో ఉన్నప్పుడు ఆశ్రయంగా నిలబడింది యేసయ్య ఒక్కడే. మనుష్యులు లేరు, కుడి పక్కన ఎవరూ లేరు, ఆశ్రయించేవారు ఎవరూ లేరు, తనను ఎరిగిన వారు ఎవరు అండగా నిలబడలేదు. దావీదు దేవునికి మొరపెట్టాడు. అందుకే అంటున్నాడు, అయ్యా ఎవ్వరూ లేకపోయినా, జాలిపడేవాడు లేకపోయినా, కుడి పక్క ఎవరూ లేకపోయినా, నన్ను ఎరగని వాడు లేకపోయినా, నాకు ఏమీ లేకపోయినా, ఆశ్రయించేవాడు లేకపోయినా, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, ఎందుకంటే నా ఆశ్రయదుర్గం నీవే. ఈ రాత్రి ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు ఈ నెల మొదటి దినాల్లో ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆశ్రయం ఏమీ లేదా? నీ అనుకున్న వారు నీ పక్షాన ఎవరూ నిలబడలేదా? నీ కుడి పక్కన ఎవరూ లేరా? నీ ఎడమ పక్కన ఎవరూ లేరా? నిన్ను ఎరుగని జనమే నువ్వెవరో తెలియనట్టు నీ పక్కన నిలబడ్డారా?
అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? యెహోవా, నువ్వే నాకు ఆశ్రయం, నేను నీకు మొరపెడతా. ఈ రాత్రి మనం చేయవలసింది అదే. ఈరోజు మనం చేయవలసింది అదే. మనకు ఆశ్రయదుర్గం ఆయనే, మన కొండ, మన కోట ఆయనే. దావీదు పక్షాన నిలబడింది దేవుడు ఒక్కడే. సౌలు బల్యం విసురుతున్నా కానీ, ఎన్ని అపాయాలు, ఎన్ని పన్నాగాలు పన్నుతున్నా కానీ, శత్రు మోకలను తన మీదకి దండెత్తి పంపుతున్నా కానీ, యెహోవా నువ్వే నా ఆశ్రయం, నువ్వే నాకు దిక్కు. మరి ఈరోజైనా ఈ మాట విన్నాకైనా, ఇప్పటికైనా మనుష్యుల్ని ఆశ్రయించడం మానే, రాజులను ఆశ్రయించడం మానే, మనుషుల వైపు చూడటం మానే. దావీదు అంటున్నాడు, అయ్యా నా కుడి పక్కన ఎవరో లేకపోయినా, నన్ను ఎరిగిన వారు ఎవరూ నాతో లేకపోయినా, ఎవ్వరూ నా పక్షాన నిలబడిపోయినా, ఎవరు ఆశ్రయం నాకు ఇవ్వకపోయినా, యెహోవా నేను నీకు మొరపెడతా, నువ్వే నాకు ఆశ్రయం. ఈ నెల ఈ మొదటి దినాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ఆశ్రయం ఆయనే. కుందేలుంది, ఆ కుందేలు ఎంత చురుగ్గా ఉంటుందో, చెంగు చెంగున ఎగురుతూ ఉంటుంది. శత్రువు వచ్చినప్పుడు ఆ కుందేలు అడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి పగిలిన ఒక బండ చాటును దాక్కుంటుంది. పగిలిన ఒక బండలోనికి వెళ్ళిపోతుంది. శత్రువు ఆ బండలోనికి వెళ్ళలేడు, ఆ బండ దాటి వెళ్ళలేడు. ఇప్పుడు ఉదాహరణకి కుందేలుని వెంబడిస్తుంది ఒక కుక్క. వెంబడించింది. అదిగో అక్కడ ఒక బండ కనపడింది. ఆ బండ పగిలిన సందులోనికి దూరింది. అది శత్రువు ఎంతసేపు అక్కడ నిలబడినా కానీ ఉపయోగం ఏముంది? ఆ బండలోనికి వెళ్ళలేదు, బండ దాటి అవతలకు వెళ్ళలేదు. ఈరోజు కుందేలుకి ఆశ్రయం ఇచ్చిన బండ పగిలిన బండ. ఆ పగిలిన బండ క్రీస్తే. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వాక్యంలో ఉంటుంది, ఆత్మ సంబంధమైన ఒక బండ ఉంది, ఆ బండ క్రీస్తే. ఈరోజు ఆ బండ సందులలో మనం ఉన్నాం. ఆ బండే మనల్ని ఆశ్రయించేది. శత్రువు ఆ బండ దాటి రాలేడు. వస్తాడా? రాలేడు. ఈరోజు మనల్ని ఆదరించేది దేవుడు ఒక్కడే. మనకి ఆశ్రయం యేసయ్య ఒక్కడే. సౌలు తరుముతున్నప్పుడు దావీదుకి ఆశ్రయంగా ఉన్న దేవుడు. అందుకే దావీదు అన్నాడు ఈ మాట, అయ్యా నా పక్షాన ఎవరు లేకపోయినా, కుడి పక్కన ఎవరు లేకపోయినా, నా అనుకున్నవారు ఎవరు నాతో నిలబడకపోయినా, నేను నీకు మొరపెడతా, నువ్వే నాకు ఆశ్రయం. ఈరోజు దేవుడే నీకు ఆశ్రయం. ఆయనే నీకు ఆశ్రయంగా ఉన్నాడు. అందుకే 46వ కీర్తన 1వ వాక్యంలో భక్తుడు చక్కగా మాట్లాడతాడు, అయ్యా నువ్వే నాకు ఆశ్రయదుర్గం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలముల్లో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడో తెలుసా? ఆపత్కాలంలో. ఈ రోజున నీ అనుకున్న వారు ఎప్పుడు ఉంటారో తెలుసా? ధనం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు, ఆధిక్యత ఉన్నప్పుడు, నీ పక్షాన నలుగురు ఉన్నప్పుడు, నీతో నలుగురు వెంటాడి తిరుగుతున్నప్పుడు నీ అనుకున్న వారు నీతో ఉంటారు. కానీ యేసయ్య ఉండేది ఎప్పుడో తెలుసా? ఆపత్కాలమున. యేసు నీతో ఉండేది ఆపత్కాలంలో. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన దేవుడు. ఆపత్కాలంలో ఆశ్రయంగా నిలబడేవాడు ఆయన. మరి ఈరోజు రక్షించబడిన నువ్వు, రక్షణలోనికి వస్తున్న నువ్వు, రక్షణలోనికి వచ్చిన నువ్వు, నీకు ఆశ్రయం ఎవరు? నీకు బండగా నిలబడుతుంది నీ రక్త సంబంధులా? నీకు బండగా నిలబడుతుంది నీ తోబుట్టువులా? నీకు బండగా నిలబడుతుంది నీకు లక్షలిచ్చి వడ్డీలకు తిప్పేవాడా? నీకు అండగా నిలబడుతుంది ఎవరు? వాళ్ళు ఎంతకాలం తెలుసా? వాళ్ళు ఎప్పటి వరకు? నీ ధనం నీతో ఉన్నప్పుడు, నీ ఆరోగ్యం నీతో ఉన్నప్పుడు,
నీ బలగం నీతో ఉన్నంత వరకే వాళ్ళు. కానీ దేవా ఆశ్రయదుర్గమైన వాడా, ఆపత్కాలములో నమ్మదగిన వాడా, ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడా. ఆపత్కాలములో ఆయన నమ్మదగిన దేవుడు మనకి. ఈరోజు మరి నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? మనుషుల్ని ఆశ్రయిస్తున్నావా? ఈ రాత్రి నువ్వు ఆశ్రయించేది ఎవరిని? ఆపత్కాలంలో నీకు తోడుగా ఉండే బండ, ఆ బండ క్రీస్తే. మరి ఈరోజు రక్షించబడిన నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీకు ఆధారంగా నిలబడింది ఎవరు? నీకు ఆశ్రయంగా నిలబడింది ఎవరు? నీ బంధువులా? ఇదిగోండి అయ్యా నాకు నిలబడింది వీడు. ఎంతకాలం వీడు? నాకు ఆధారంగా నిలబడింది అయ్యా ఈ కుటుంబం. ఎంతకాలం నిలబడుతుంది ఈ కుటుంబం నీకు? నాకు తోడుగా నిలబడింది అయ్యా ఈ కుటుంబం. ఎంతకాలం అయ్యా? కానీ భక్తుడు అంటున్నాడు, అయ్యా ఆశ్రయదుర్గం నువ్వు. ఎప్పుడో తెలుసా? ఆపత్కాలములో. ఆపత్కాలములో ఆశ్రయదుర్గమైన దేవుడు ఒక్కడే. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయనే మనకు ఆశ్రయం, ఆయనే మనకు ఆశ్రయం. మరి ఈ రోజున మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఈ నెల ఈ మొదటి దినాలలో అడుగుపెట్టిన నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరిని ఆశ్రయించావు? దేవుణ్ణేనా? ఆయన్ని గనక నువ్వు ఆశ్రయిస్తే నీ కుడి పక్కన ఎవరు లేకపోయినా, నీ ఎడమ పక్క ఎవరు లేకపోయినా, ఆదరణగా ఎవరు నిలబడకపోయినా, ఆయనకు నువ్వు మొరపెట్టు, ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు. సౌలు నుండి కాపాడినట్లు, దావీదుని ఒడ్డుకు చేర్చినట్లు, దావీదుని ఆశ్రయంగా నిలబెట్టినట్లు నా దేవుడు నిన్ను కూడా నిలబెడతాడు. ఎవరిని? దేవుణ్ణి నువ్వు ఆశ్రయించాలి. ఆయనే నీకు బండ అవ్వాలి. ఇదిగో ఆ కుందేలు ఆశ్రయించేది ఒక బండ, ఆ బండ క్రీస్తే. ఆ పగిలిన బండ ఆయనే. ఈరోజు యేసును నువ్వు వెంబడించాలి, ఆయన మీద నువ్వు ఆధారపడాలి. 2వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 18వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. ఈ ప్రకారము ఇశ్రాయేలీల వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యోధావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయము నొందిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని ఆశ్రయించడం వల్ల జయం వచ్చింది? ఈరోజు నీ పిల్లలకి ఎందుకు అపజయం? ఈరోజు ఎందుకు నీ భర్త అపజయం? ఎందుకు నువ్వు మొదలుపెట్టిన పని అపజయం? ఎందుకు నువ్వు వేసిన పంట అపజయం? ఎందుకు నువ్వు అడుగుపెట్టిన చోటల అపజయం? ఎందుకు నువ్వు ముట్టిన ప్రతి పనిముట్టు అపజయం? ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించలేదు. ఇదిగో యోధావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమునొందిరి. యెహోవాను ఆశ్రయించడం వల్లే వాళ్ళు జయమునొందారు. మరి ఈ సంవత్సరం ఈ మార్చి నెలలో అడుగుపెట్టిన తర్వాత ఈ మొదటి దినాల్లో నీ కుటుంబంలో జయం పొందాలా? పిల్లలు చదువులు, వారి పరీక్షల్లో, వ్యాపారంలో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో జయం పొందాలి అనుకుంటే నువ్వు ఎవరిని ఆశ్రయించాలో తెలుసా? యెహోవాను ఆశ్రయించాలి. యోధావారు ఆశ్రయించినట్లు యెహోవాను నువ్వు ఆశ్రయించాలి. యెహోవా కనుక నువ్వు ఆశ్రయించగలిగితే ఆ బండను దాటి శత్రువు రాలేడు. ఆ బండ సందులోనికి శత్రువు త్వరబడలేడు. నువ్వు భద్రంగా దాచి ఉంటావు. దావీదును దేవుడు దాచాడు భద్రంగా. శత్రువు తరుముకొస్తున్నా కానీ, శత్రువు ఎన్నో పన్నాగాలు పన్నుతున్నా కానీ దావీదు దాచబడ్డాడు. దావీదుకి అండగా నిలబడిన బండ క్రీస్తే. దావీదు దాగుకున్న బండ సందులు క్రీస్తే. మరి ఈరోజు నీ కుటుంబం నానాటికి కూడా జయం పొందుకోవాలంటే ఇదిగో యోధావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేతే జయం పొందారు.
మరి ఈరోజు ఎందుకు అప్పజేయాలి కుటుంబాల్లో? ఎందుకు ఈయన అప్పజేయాలంటే నువ్వు మనుషులను ఆశ్రయిస్తున్నావు, డబ్బున్నోడిని ఆశ్రయిస్తున్నావు, నీ పక్షాన మాట్లాడేవాడిని ఆశ్రయిస్తున్నావు. ఎవడైతే నీ పక్షాన నిలబడుతున్నాడో వాడినే నువ్వు ఆశ్రయిస్తున్నావు, కానీ యెహోవాను ఆశ్రయించట్లా. దావీదు వలె యెహోవాను ఆశ్రయించట్లా, యోదావారి వలె. మరి ఈరోజైనా ఈ మాట విన్న తర్వాతైనా దేవుణ్ణి నువ్వు ఆశ్రయించు, యెహోవాను ఆశ్రయించు. కొరత ఉండదు, కొదువు ఉండదు, లోటు ఉండదు. ఆశ ఎవరిని ఆశ్రయించాడు? యెహోవాను ఆశ్రయించాడు. యెహోవా నువ్వు నా పక్షాన ఉండగా నాకు కొరత లేదయ్యా. యుద్ధం ఏదైనా సరే, శత్రువులు ఎంతమంది అయినా సరే, యెహోవాను ఆశ్రయించినంత కాలం కూడా అపజయం లేదు ఆశకు. ఇటుపక్క 3,000 మంది, అటుపక్క 5 లక్షల కాలు బలం. అయినా కానీ ఆశ యెహోవాను ఆశ్రయించాడు. యుద్ధంలో జయమేగా, అపజయం ఎరగలేదు. యేసయ్యను ఆశ్రయించినంత కాలం కూడా ఆశా జీవితం అంతా గెలిపే, ఓటమనేది లేదు. మరి ఈరోజు రక్షించబడిన నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దేవుణ్ణి గనక నువ్వు ఆశ్రయిస్తే విజయం నీదే. యేసయ్యను గనక ఆశ్రయిస్తే విజయం నీదే. ఆశా విజయం పొందుకున్నాడు. హిజ్కియా దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వే నాకు ఆశ్రయం, నువ్వే నాకు కొండ కోట. అవతల శత్రువులు క్రూరులు, మనుషులు సహితము కూడా, మనుషుల రక్త మాంసముతో సహితము కూడా వాళ్ళు ఆటాడుకోగలిగిన వాళ్ళు అవతల శత్రువులు. కానీ హిజ్కియా అంటాడు, అయ్యా నువ్వే నాకు ఆశ్రయం, నాకు ఆశ్రయం నువ్వే. అంటే దేవుడు అంటాడు, హిజ్కియా నువ్వు భయపడద్దు, భయపడద్దు. చదవమ్మ 2వ దినవృత్తాంతాలు 32వ వాక్యం 7వ మాట. మీరు దిగులు పడొద్దు, ధైర్యం విడిచిపెట్టొద్దు. అషూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యమంతటికైనను అస్సలు మీరు భయపడొద్దయ్యా, మీరు ఎక్కడా కూడా విస్మయం పొందొద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలగదు. దేవునికి స్తోత్రం. మనకుందే, కలదు. అషూరు రాజు ఎంతటి వాడంటే, ఎంతటి భయంకరమైన శత్రువు అంటే, అతని దగ్గర ఎన్ని గుంపులు ఉన్నాయో. అతనికి ఉన్న సైన్యము కంటే భయపడద్దు. ఇదిగో అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. ఎందుకో తెలుసా? మనం ఆశ్రయించేది ఎవరినే? మన ఆశ్రయం ఎవరు? హిజ్కియా నీ ఆశ్రయం ఎవరయ్యా? నీ ఆశ్రయం దేవుడేగా, నీ ఆశ్రయం యెహోవానేగా, నీ ఆశ్రయం ప్రభు అయిన యేసేగా. అయితే నువ్వు భయపడద్దు, నువ్వు దిగులు చెందొద్దు, కలవరపడద్దు. అషూరు రాజు శత్రువులు ఎంతమంది ఉన్నా కానీ, అతని సైన్యం ఎంతమంది ఉన్నా కానీ కలవరపడద్దు. అతని సైన్యము కన్నా ఎక్కువ సైన్యము, ఎక్కువ సమూహము మన దగ్గర కలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు భయపడద్దు. యెహోవాను గనుక నువ్వు ఆశ్రయించినట్లయితే నీ అప్పు నీకు చిన్నది. యెహోవాను గనుక నువ్వు ఆశ్రయించగలిగితే నీ రోగం చిన్నది. యెహోవాను గనుక నువ్వు ఆశ్రయించగలిగితే నీ ఆలోచన చిన్నది. యెహోవాను గనుక నువ్వు ఆశ్రయించగలిగితే, ఇదిగో నువ్వు అనుకుంటున్నావు ఇది సముద్రం అంతా అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇవి చిన్న గ్లాసులో నీళ్ళంత సమస్య. ఇది ఎప్పుడో తెలుసా? యెహోవాను నువ్వు ఆశ్రయించినప్పుడు. మరి ఈ రోజైనా ఈ మాటలు వింటున్న తర్వాత నీ ఆశ్రయం ఎవరు అవ్వాలంటే దేవుడు అవ్వాలి. ఆయన ఆశ్రయంగా ఉన్నాడు అనుకో, ఒక్క మాటలో చెప్పాలంటే మెత్తటి తలగడ తల కింద పెట్టుకుని పడుకోవచ్చు. పేతురయ్య గారు పడుకున్నట్టు.
అరే చెరసాలలో పెడితే ఆ రాజు పేరు ఏంటండి? పేతురు గారు. ఆ యేసుప్రభు సిలువేసిన ఆయన పేరేంటి? ఏ రోజు? ఎంత గొప్ప, ఎంత బలం ఉంది! అతని కింద ఎంతమంది ఉన్నారు? పేతురు గారిని బంధించినప్పుడు ఎన్ని దాటుకుని రావాలి? ఎన్ని కోటగోళ్ళు ఉన్నాయి? అంతటి రాజు బంధించినప్పుడు నిద్రపోయాడండి చెరసాల్లో. అవునా? ఉందా? ఆయన నిద్రపోయాడు లోపల. ఎందుకంటే పేతురు యెహోవాను ఆశ్రయించాడు గనక. ఈ రాత్రి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతున్న మాట, సమస్య ఏదైనా, ఇబ్బంది ఏదైనా, శత్రువు పక్కన ఉన్నా, చెరసాలలో ఉన్నా, బందీఖానాలను ఉన్నా, యెహోవాను గనుక నువ్వు ఆశ్రయించగలిగితే క్షేమంగా నువ్వు నిద్రపోవచ్చు. పేతురు గారు నిద్రపోయినట్టు. శత్రువు బంధించాడు. ఇక సావే చరణం. ముందే ఒకరిని చంపేశారు, ఇక నెక్స్ట్ ఈయనే చావుకు సిద్ధంగా ఉన్నాడు. పేతురు ఎవరిని ఆశ్రయించాడు? యెహోవాను ఆశ్రయించాడు. మరి ఈ రాత్రి మాటలు ఉంటున్న తర్వాత దేవుణ్ణి కనుక మనం ఆశ్రయిస్తే, ఆయన్ని కనుక నువ్వు ఆశ్రయించగలిగితే నీ సమస్యలు సమస్యలే కాదు, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆశ్రయము నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. దావీదుకి ఎవరున్నారండి తోడు? సౌలు తరుముతున్నప్పుడు దావీదు పక్షాన నిలబడింది ఎవరు? అందుకే దావీదు అన్నాడు, అయ్యా నా కుడి ప్రక్కన ఎవరు లేకపోయినా, ఆశ్రయం ఎవరు లేకపోయినా, నన్నెరిగిన వారు నాతో ఎవరు లేకపోయినా, యెహోవా నేను నీకు మొరపెడతా, ఆశ్రయం నువ్వే, ఆశ్రయం నువ్వే. ఈరోజు చెరసాలలో పేతురు క్షేమంగా నిద్రపోతగలుగుతున్నాడంటే కారణం ఏంటి? ఆశ్రయం యెహోవా. బలగం చిన్నదైనా కానీ శత్రువుల మీదకి దండెత్తగలుగుతున్నాడంటే ఆశ్రయం ఎవరు? యెహోవానే. అషూరు రాజు ఎంత పెద్ద శత్రువైనా, ఎంత సైన్యం ఉన్నా కానీ హిజ్కియా ధైర్యంగా నిలబడగలిగాడంటే ఆశ్రయము యేసయ్యే. దేవుడు అందుకే అన్నాడు, హిజ్కియా భయపడొద్దు. అషూరు రాజు అతనుకున్న సైన్యం ఎంత గొప్పదైనా, ఇదిగో అతని దగ్గర ఎంత సైన్యం ఉందో అంత మన దగ్గర కలదు. భయపడద్దు, భయపడద్దు. ఈరోజు యేసయ్యను గనక నువ్వు ఆశ్రయించగలిగితే, యేసయ్యను గనక నువ్వు ఆశ్రయంగా ఉంచుకుని జీవించగలిగితే నీ శ్రమలు కావు. అరణ్యంలో ఉన్న దావీదు బండ చాటు నివసించాడు, ఆ బండ క్రీస్తే. చెరసాలలో ఉన్న పేతురు బండ మీద క్షేమంగా నిద్రించాడు, ఆ బండ క్రీస్తే. శత్రువులు తరుముకొస్తున్నా కానీ, అపవాది ఎదురుస్తున్నా కానీ క్షేమంగా విజయం పొందుకున్నాడు. ఆశ అతనికి అండగా నిలబడిన బండ క్రీస్తే. అషూరు రాజు ఎంత పెద్ద శత్రువైనా కానీ
హిజ్కియా ధైర్యంగా ఉన్నాడు. అతనికి అండగా నిలబడిన బండ క్రీస్తే. మరి ఈ రాత్రి మాటలు వింటున్న తర్వాత నీకు ఆ బండ తోడుగా ఉండాలి. ఆ బండ తోడుగా ఉండాలంటే ఆ బండను నువ్వు ఆశ్రయించాలి. ఆ బండ క్రీస్తే. మరి ఈరోజు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరు నీ ఆశ్రయం? రక్షించబడిన తర్వాత కూడా నీ రక్త సంబంధులు నీకు ఆశ్రయంగా ఉన్నారు అని నువ్వు అనుకుంటున్నావా? రక్షణలోనికి వచ్చిన తర్వాత కూడా ఇదిగోండి పలానా వాళ్ళు నాకు అండ, పలానా వాళ్ళు నాకు ఆశ్రయం అనుకుంటున్నావేమో. తప్పు. వాళ్ళు ఎంతకాలం? బలం ఉన్నంత వరకు, బలం ఉన్నంత వరకు. కానీ దావీదు అంటున్నాడు, అయ్యా ఆపత్కాలంలో ఆశ్రయదుర్గంగా నిలబడేవాడు నువ్వే. ఎప్పుడో తెలుసా? ఆపత్కాలంలో. ఈరోజు ఎవరు వస్తారని ఆపత్కాలంలో? 10 లక్షలు అప్పు ఉందంటే నీ ఇంటికి వచ్చేవాడు లేడు. నీ ఇంటి ఎల్లపాతి రోగంలో ఉన్నప్పుడు నీ ఇంటి వైపు చూసేవాడు లేడు. అప్పుల బాధల్లో సతమతమవుతూ అనేకులు ఇంటికి వచ్చి అనేకమైన మాటలు అంటున్నప్పుడు ఎవరు వచ్చి ఓదార్చిన వాడు లేడు. మరి ఆపత్కాలంలో ఆశ్రయంగా నిలబడేది క్రీస్తు ఒక్కడే. ఆపత్కాలంలో ఆశ్రయంగా నిలబడేది యేసయ్య ఒక్కడే. అందుకే దావీదు అన్నాడు, అయ్యా ఆపత్కాలంలో ఆశ్రయ దొరకవు నువ్వే, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు. మరి ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా నీకు ఆశ్రయం ఎవరు? 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 5వ వాక్యం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతనిని వర్ధిల్లింపజేసెను. దేవునికి స్తోత్రం. ఉజ్జియా, ఒకప్పుడు నీ స్థితి ఏంటి? ఇదిగో ఇప్పుడు నువ్వు దేవుని ఆశ్రయించావు. ఎవరితను? ఉజ్జియా. దేవుని ఆశ్రయించాడు ఇతను. జకర్యా దినముల్లో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం కూడా దేవుడు అతన్ని వర్ధిల్లింపజేసెను. దేవునికి స్తోత్రం. వర్ధిల్లాలని ఆశ ఉందా? జయం పొందాలని ఆశ ఉందా? ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని ఆశ ఉందా? శత్రువులు దండెత్తున్నప్పుడు క్షేమంగా ఇంట్లో నివసించాలని ఆశ ఉందా? శత్రువుల ఇంట్లో కూడా క్షేమంగా నిద్రించాలని ఆశ ఉందా? యెహోవాను ఆశ్రయించు. యెహోవాను ఆశ్రయించు. మనుషులు ఆశ్రయించడం మానేయక, ఇంతకాలం తెలుసో తెలియక ఆశ్రయించావు నీ వారిని. ఆశ్రయించడం మానే. దేవుణ్ణి ఆశ్రయించుడు. దేవుణ్ణి ఆశ్రయించు. దేవుడిని కనుక నువ్వు ఆశ్రయించావు అనుకో, అప్పులు పాలైనప్పుడు ఆయనని ఇంటికి ఒకడు నడిపిస్తాడు. అప్పుడు దాకా ఎవడో రాడు, కానీ వాడు వచ్చి అండగా నిలబడతాడు. రోగాన బారిన పడినప్పుడు దేవుడు ఒకడు నడిపిస్తాడు. అప్పుడు దాకా ఎవడు రాడు. దేవుడిని ఆశ్రయించు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా, ఆయన రక్తంలో పాలిభాగస్తున్నవుతున్న తర్వాత కూడా మీరు ఇంకా దేవుడిని ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయించి తిరిగితే హిజ్కియా లాంటి జయం నీకెక్కడది? ఆసా లాంటి జయం నీకెక్కడది? ఉజ్జియా లాంటి వర్ధిల్లే జీవితం నీకెక్కడది? పేతురులాగా శత్రువుల దగ్గర కూడా, శత్రువుల గుడారంలో కూడా ధైర్యంగా నిద్రించగలిగే ధైర్యం నీకెక్కడది? కళ్ళు మూసుకున్నా కానీ బల్లెం విసిరితే శత్రువు గుండెల్లో దిగబడగలిగే సౌలు సహితము వెంటాడుతున్నా కానీ దావీదుని బండ చాటున దేవుడు క్షేమంగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పకనే చెప్తున్న మాట, నీ ఆశ్రయం ఎవరు? ఎవరు నువ్వు ఆశ్రయిస్తున్నావు? దేవుణ్ణి కనుక నువ్వు ఆశ్రయిస్తే ఆసాకు కలిగిన జయం నువ్వు పొందుకుంటావు. హిజ్కియా పొందుకున్న జయం నువ్వు పొందుకుంటావు. ఉజ్జియా పొందుకున్న వర్ధిల్లని జీవితం నువ్వు పొందుకుంటావు. పేతురులాగా శత్రువుల గుడారంలో ధైర్యంగా నిద్రిస్తావు.
దావీదు వలె ఎడారిలో ఉన్న, అరణ్యంలో ఉన్నా కానీ ఆయన బండ నీకు తోడుగా ఉంటుంది. ఆ బండ క్రీస్తే. మరి ఈరోజు ఈ మాట వింటున్న తర్వాత మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? మీ ఆశ్రయం ఎవరు? ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నారు? నా ఆశ్రయం పలానా అండి, నాకు ఆడలేనండి, ఆడలే, వెరీ గుడ్, మంచిదే. ఎప్పటి వరకు? నువ్వు ఐసీయూలో వెళ్ళంత వరకు, అవునా? నీకు ఆరోగ్యం ఉన్నంత వరకు. తర్వాత నీ వైపు చూసేది ఎవరు? అందుకే ఎప్పుడైనా ఓపిక ఉన్నప్పుడైనా సరే యెహోవాను ఆశ్రయించు. యెహోవాను కనుక నువ్వు ఆశ్రయిస్తే ఆపత్కాలంలో కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆపత్కాలంలో కూడా ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆపత్కాలంలో కూడా ఆయన నిన్ను ఎడబాయడు. మరి ఈ శుద్ధీకరణ కూడిక రోజు నువ్వు నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, నువ్వు ఆశ్రయించవలసింది యేసయ్యను మాత్రమే. అందుకే మూలవాక్యంలో దావీదు అన్నాడు, అయ్యా నా కుడి పక్కనను నిదానించి చూడుమో, నన్ను ఎరిగిన వాడు ఒక్కడునో నాకు లేకపోయాను. ఆశ్రయం ఏది నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడేవాడు ఒక్కడు లేడు. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గం నువ్వే. చూసారు ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీ కుడి పక్కన నిదానించి చూడు, ఎవ్వరూ కనపడరు. నిన్నెరుగున వాడు ఒక్కడు ఉండడు. ఆశ్రయమేది నీకు దొరకదు. నువ్వేం చేయాలో తెలుసా? యెహోవాకు మొరపెట్టు, ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు. ఆసాకు ఆశ్రయంగా ఉన్న దేవుడు, హిజ్కియాకు ఆశ్రయంగా ఉన్న దేవుడు, పేతురుకు ఆశ్రయంగా ఉన్న దేవుడు, ఉజ్జియాకు ఆశ్రయంగా ఉన్న దేవుడు, దావీదుకు ఆశ్రయంగా ఉన్న దేవుడు నీకు నాకు కూడా ఆశ్రయంగా ఉంటాడు. ఈరోజు మనందరం కూడా ఒక బండ చాటున నిలబడాలి. ఆ బండ క్రీస్తు అయి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ క్రీస్తు చాటున నువ్వు ఉండగలిగితే, ఆయనని నువ్వు ఆశ్రయంగా చేసుకోగలిగితే, ఆపత్కాలమందు కూడా ఆయన మనకు తోడుగా నిలబడునుగాక.